బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన అధికారిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ కాళ్లకు చెప్పులు వేసుకుని జాతీయ జెండాను ఆవిష్కరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జెండా ఎగురవేసే సమయంలో మంత్రి కనీసం ఇంగితం లేకుండా వ్యవహరించారని, పక్కనే ఉన్న జిల్లా ఉన్నతాధికారులు కూడా దీనిని గమనించకుండా మౌనంగా ఉండిపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక అధికారులంతా మంత్రి చెప్పు చేతుల్లో నడుస్తున్నారనడానికి ఇది నిదర్శనం అంటూ స్థానికులు మండిపడుతున్నారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ అమరవీరుల కుటుంబాలకు సన్మానించి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా జిల్లాలో సాధించిన అభివృద్ధిని వివరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పొన్నం ప్రభాకర్ చెప్పులు వేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పొన్నం ప్రభాకర్ చెప్పులు వేసుకుని జెండా ఆవిష్కరించారు. అయితే దీనిపై ఇప్పటికే జాతీయవాదులు, తెలంగాణ వాదులంతా కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. తెలంగాణ త్యాగాల మీద అమరులతోని సాధించుకున్న తెలంగాణలో ఒక చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతున్న బాధ్యత గల వ్యక్తి మంత్రిగా ఉండి కూడా చెప్పులు వేసుకుని జెండా ఆవిష్కరించడం అనేది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సెంటిమెంట్ ను కూడా అవమానించడమే అని చెప్పి అటు తెలంగాణ వాదులంతా కూడా మండిపడుతున్నారు. దీనికి తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటికే అటు అధికారులు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఎవరు కూడా మంత్రికి చెప్పకపోవడంతోనే ఇలా జరిగింది. అయితే అధికారులంతా కూడా మంత్రి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చెప్పు చేతలు నడుస్తున్నారు తప్ప వారు చెప్పే పరిస్థితి లేదని చెప్పి అటు తెలంగాణ వాదులు, జాతీయ వాదులు అంటున్నారు. మొత్తానికి ఇది ఈరోజు పొన్నం ప్రభాకర్ చేసినటువంటి పని మాత్రం తీవ్రంగా విమర్శకు దారితీస్తుంది. రైట్, థాంక్యూ రాజు.